నమస్తే అక్క చెల్లెమ్మలకు. ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక పీడ విరగడయ్యి సంవత్సరం అయింది, సంబరాలు చేసుకోనని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. మీరేం చెప్తారు సార్ దీనికి? అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ములకు ఈ వైఎస్ జగన్ తీర విడిగిరైందని, సంవత్సరం అయిందని పండుగలు చేసుకుంటున్నారు. మేము కూడా ఒక పండుగ చేసుకుంటాం, దాన్నే వెన్నుపోటు దినమని ఈ రోజు ప్రకటిస్తున్నా. 14వ తారీఖు అంటే తెలుసు కదా, జూన్ 4న. డేట్లు మర్చిపోయా, పదవే మర్చిపోయా, అలాంటిది డేట్లు ఎందుకు మర్చిపోని చెప్పండి. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ములకు ఈసారి మళ్ళీ వైఎస్ జగన్ వస్తానో రానో నాకే తెలుస్తలేదు. కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను, మేము ఈ వైఎస్ జగన్ ప్రతిరోజు కూడా తలుచుకొని రోజు ఉంటూ ఉండు. ఎందుకంటే మీ అందరికి మంచి గాలిని ఇచ్చేది ఈ వైఎస్ జగన్. రైట్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమో సంబరాలు చేసుకోమంటుంటే మీరెందుకు వెన్నుపోటు తినమంటున్నారు? ఎవరికి వెన్నుపోటు పొడిచారు? మీకేనా? బేసికలీ యాక్చువల్లీ ప్రతి అక్క చెల్లెమ్మలకు ఒకటే చెప్తున్నా, వెన్నుపోటు తినమనేది ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడుస్తారయ్యా. కానీ వీళ్ళు మాత్రం నాకు 11 సార్లు పొడిచింగ్ చేశారయ్యా. వెన్నుపోటు దినం వాళ్ళగా చేసుకునేది, మనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వైఎస్ జగన్ ని వెన్నుపోటు పొడిచారు. నా వెన్నుపోటులో వెన్నుపూసు కూడా ఇరిగిపోయిందయ్యా, అది వేరే విషయం. వైసీపీ పార్టీ ఓడిపోయి టీడీపీ పార్టీ గెలవడం జరిగింది లాస్ట్ ఎలక్షన్ లో. అవును. సో లాస్ట్ మనం 5 years లో చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు మనం చూసుకుంటే జగన్ అనే వ్యక్తి చాలా మంచిగా పరిపాలించాడు. అంటే ప్రతి మధ్య తరగతి నిరుపేద కుటుంబానికి కూడా ప్రతి పథకం ఇంటి వరకు చేరేదాకా ప్రతి ఒక్కటి అందించాడు. మధ్య తరగతి అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ లోటు రాకుండా ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంటి దగ్గరికి టూర్కి వెళ్ళే వరకు ప్రతి ఒక్కటి చూసుకున్నాడు. సో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చూసుకుంటే కక్ష సాధింపు చర్యలు, అంటే ఎవరైతే టీడీపీలో గతంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పరిపాలించారో వాళ్ళ మీద కక్ష సాధింపులుగా, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఏదో విలన్ గా చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని మనం రీసెంట్ గా మనం చూస్తా ఉందంటే, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అని చెప్పేసి ఏది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. గతంలో జగన్ ఉన్నప్పుడు ఏదైతే పథకాలు వచ్చాయో, అమ్మఒడి గాని మిగతా ఏదైతే ఉన్నాయో అన్ని కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఉన్న సూపర్ 6 కంప్లీట్ ఫెయిల్.